శివానగర్‌లో గూడా ఈ డిఫరెన్స్ ఏమన్నా ఉందా? కాటా సీనన్న వర్గము, నీలం మధు వర్గము అని చెప్పి నియోజకవర్గ వ్యాప్తంగా కొంత చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళకేం లేదండి. వాళ్ళు సఖ్యతనే ఉన్నారు. కొన్ని లోకల్ చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నవే డేస్‌లో ఎట్లుందంటే లీడర్లు ఎక్కువైపోయినారు. ప్రతి విలేజ్‌లో, ప్రతి గ్రామంలో కూడా అంటే నాలాంటి వాళ్ళు కూడా ప్రతి విలేజ్‌లో కూడా రాణిస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పోటీతత్వం ఉండడం వల్ల అంటే 2 వర్గాలు కూడా కాంగ్రెస్ సంబంధించిన వర్గాలే ఉన్నాయి. కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలేను. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నవారు, సిన్సియర్గా 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి, నాలాంటి వాడు 8 ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు. అంటే మేము ఏం కోరుకుంటున్నామంటే కాంగ్రెస్ ఏవైనా నిఖర్సైన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, నీలం మదన్న కావచ్చు, కాటా సీనన్న కావచ్చు, తప్పకుండా అలాంటి కార్యకర్తలకు అండలు నిలవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తిగా ఎన్నికైన తర్వాత చేతులు కాల్చుకుంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరికి కూడా సహకారం ముందు రావాలి. మొత్తం నియోజకవర్గంలోని ఈ 5 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ తప్పకుండా జెండా ఎగురేస్తుంది. మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో కూడా చైర్మన్లు కాంగ్రెస్ వాళ్ళే గెలవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇద్దరు నాయకులు కూడా, ముఖ్యంగా ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వాళ్ళు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లను గెలిపించుకొని చైర్మన్లు కూడా వాళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొద్దిగా క్రియాశీలకంగా అవసరం అనుకుంటే పోటీ ఉన్నప్పుడు వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేసేసి ఒక కరెక్ట్గా ఉన్న క్యాండిడేట్ని సపోర్ట్ చేయాలి. అలాంటి కార్యకర్తలు కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సపోర్ట్ చేయాలి. గెలిచే క్యాండిడేట్లకు సపోర్ట్ చేసి మనం గెలిపించుకుంటే మనం బాగుపడతాం, సమాజం బాగుపడతాం, అందరూ బాగుపడతాం. తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తాను. నేను ఒక్కనే కాదు, నాలాంటి కార్యకర్తలు మండలంలో మొత్తం నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యకర్తలకు వెన్నంటూ ఉండాలి. ముఖ్యంగా నీలం మదన్న గారు, కాటా సీనన్న గారు కూర్చుని అలాంటి కార్యకర్తలు తోడ్పాటు అందించండి. అవసరం అనుకుంటే మీ సహకారం అందించండి. పువ్వు పత్ర ఇచ్చేసి వాళ్ళు గెలిపించడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను.